ఈ మోస గ్రంథరాజుకు కూడా ప్రాచీన స్వభావంతోనే నూతన సంవత్సరం వెళితే ఇలా సంవత్సరం నూతనమైందేమో కానీ నీ జీవితం బాగుంది. మార్పులే నీ జీవితానికి దేవుని కోపం పుట్టించే పరిస్థితులు. దైవమైన దేవుడు నిన్ను ప్రేమించి మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆయన కోపించి మనం తగలిపోయే పరిస్థితి రాకముందే ఆయన ప్రేమకు పాత్రమయ్యే విధంగా, ఆయన కృపకు పాత్రమయ్యే సమయం చూడలేదు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకు నోరు చూసుకుంటావు? నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన పోలికగా మార్చగలిగిన నవీన స్వభావంలోకి రావాలని ఆయన ఒక అవకాశం ఇచ్చారు. ప్రార్థన చేయ ఆసక్తితో సార్పులకి నమ్మచ్చయ్యా, మీ పోలికగా మార్చబడిన నవీన స్వభావం ధరించి చేయ్యా. నీ కోసం బ్రతకాలి, నీ సాక్షిగా నేను మెరగాలి. ధ్యానం దాటిపోతున్న దర్శించయ్యా. ఇంత వయసు ఇచ్చావు అయ్యా, మరొక నూతన సంవత్సరం చూసి ప్రకటిస్తున్నావు. మనం దాటిపోతయ్యా, నీ సాకులను విమర్శయ్యని ప్రభుడు గోచారండి, ప్రతిలాడండి. మరొక 5 నిమిషాల్లో మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. మనం ఎంత ధైర్యము జీవితాలు ముగించి ఉంటాము. మనం అలా చేయలేదు ప్రభు. నిరుత్సాహంతో జీవితాలు గురించి చేయలేదు. అవకాశం లేని వారుగా దేవుడు వారిని పరిస్థితుల్లో మన హృదయాలను ఉత్సాహంతో నింపబోతున్నాము. మన హృదయాలను ఉత్సాహంతో